తెలంగాణ కమలం పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నట్టా లేనట్టా? జాతీయ నాయకత్వం తాజాగా వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను సహ ఇన్ఛార్జీలను నియమించిన లిస్టులో తెలంగాణ పేరు ఎందుకు లేదు? అంటే పార్టీకి ఇన్ఛార్జీలుగా పాతవారు కొనసాగుతున్నట్టా లేక కొత్తవారు వస్తారా? కాషాయ పార్టీలో కన్ఫ్యూజన్ ఎందుకు కనిపిస్తోంది? ఇంతకీ ఇన్ఛార్జీల అంశంపై టీపీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి చూద్దాం. తెలంగాణలో కాషాయ దళం గందరగోళానికి గురవుతోందా? పార్టీ ఇన్ఛార్జీల అంశం కమలం నేతలను కన్ఫ్యూజ్ చేస్తోందా? అసలు పార్టీకి ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రస్తుత నేతలే కంటిన్యూ అవుతారా లేక కొత్తవారినే నియమిస్తారా? బీజేపీ వర్గాల్లో అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది? ఇదే ఇప్పుడు తెలంగాణ కమలంలో జరుగుతున్న హాట్ టాపిక్. బీజేపీ తాజాగా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను సహా ఇన్ఛార్జీలను నియమించింది. ఆ లిస్టులో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లేవట. దీంతో పాతవారే కొనసాగుతారా లేక కొత్తవారు వస్తారా అనే కన్ఫ్యూజన్ పార్టీ శ్రేణుల్లో నెలకొందట. ఇప్పటికే తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుడు మారతారనే ప్రచారం జరుగుతోంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో ఓ స్పష్టత కూడా లేదు. మరోవైపు ప్రెసిడెంట్ మార్పుపై చర్చ జరుగుతుండగానే బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. అందులో తెలంగాణ లేదు. దీంతో పాతవారు ఉన్నట్టా లేనట్టా అనే సందిగ్ధత పార్టీ వర్గాల్లో నెలకొందట. పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేసి కొత్తవారొస్తారా లేక పాతవాళ్లే కంటిన్యూ అవుతారా అని ఆరా తీస్తున్నారట. ఇటీవల బీజేపీ పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించగా కొన్ని రాష్ట్రాలకు పాతవారినే కొనసాగించగా మరికొన్ని రాష్ట్రాలకు కొత్తవారిని ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇంకొన్ని రాష్ట్రాలకు ఎవరినీ నియమించలేదు. అందులో తెలంగాణ కూడా ఉండటంతో ఇన్ఛార్జీల అంశంపై బీజేపీ క్యాడర్లో గందరగోళం నెలకొందట. ఇప్పటివరకు తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్కి ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ఉన్నారు. అయితే తాజాగా ఆయన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. మరోవైపు సునీల్ బన్సాల్ తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలకి ఇన్ఛార్జిగా ఉండగా ఒడిశాకు కొత్తవారిని నియమించింది. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్రావుని పార్టీ తప్పించి మరొకరిని నియమించింది. కర్ణాటక రాష్ట్ర సహా ఇన్ఛార్జిగా ఉన్న డీకే అరుణకు మళ్లీ బాధ్యతలు అప్పగించలేదు. తెలంగాణ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డిని కర్ణాటక సహా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణకు ఇన్ఛార్జీలుగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్లు ఉండేవారు. ఇప్పుడు వారు కొనసాగుతున్నట్టా లేదా అనే చర్చ జరుగుతోంది. వారు కొనసాగేటట్టయితే వారి పేర్లు కూడా జాబితాలో ఉండేవని, తెలంగాణకు కొత్తవారిని నియమించొచ్చని, అందుకే తెలంగాణ లేదని బీజేపీ వర్గాలంటున్నాయి. కొత్తవాళ్లు అపాయింట్ అయ్యే వరకు వాళ్లే కొనసాగుతారని బీజేపీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ కమలం పార్టీ ఇన్ఛార్జీల అంశంపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జాతీయ నాయకత్వం తెలంగాణ ఇన్ఛార్జీలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.